అపోస్తలుడైన తోమా గారి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే, భావాన్ని మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారిని చూసి అయ్యా భూతము, దయ్యము అని మాట్లాడుతుంటే తోమా గారికి దేవుడు అన్నాడు, నువ్వు వచ్చి నీ వేలును నా చేతిలో ఉంచి చూడు అంటే, అప్పుడు చూసిన తర్వాత తోమా గారు నిజముగా నీవు పునరుత్థానుడైన దేవుడు అని నమ్ముచున్నానయ్యా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఇలా ప్రతి ఒక్కరూ నన్ను చూసి తెలుసుకోవాలంటే చాలా కష్టం అండి. ఇలా ప్రతి ఒక్కరూ నన్ను చూసి తెలుసుకోవాలంటే కష్టం. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనము కనిపించని వాటి కోసం ప్రయాసపడుతున్నాం. పరలోకం అనేది కనిపించదు, కానీ మనము మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నది, మరొక రాజ్యం ఉన్నది. ఆ రాజ్య ప్రవేశం కోసమే ఇంతలా ప్రయాసపడుతున్నాం. ఇంతలా అది మన కంటికి కనిపించవు. అలాంటి వాటినే నమ్మాలంటున్నాడు దేవుడు. అందుకే అపోస్తలుడైన తోమా గారి ద్వారా ఆ మాటలు పలికాడు. ఏమని? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఆ మాట వింటానే తోమా గారి యొక్క హృదయము ఏ విధంగా స్పందించిందో, మన దేశానికి వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నడియాడినాడని చాలా మంది అంటారు. వ్యాపించి మద్రాసు పట్టణంలో కదా ఆయన దేవాలయము, ఆయన యొక్క సమాధి ఉన్నది. అనేకులకు దేవుని వాక్యం వివరించి చాలా తర్కముతో, చాలా జ్ఞానముతో. ఎవరిచ్చారు ఆ జ్ఞానము? ఎవరిచ్చారు ఆ తర్కం అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు పునరుత్థానమైనప్పుడు వారందరూ మేడగదిలో కూడుకున్నప్పుడు, వారందరూ వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అగ్ని జ్వాలల నాలుకలు వ్యాపించి అనేక భాషలు మాట్లాడారు. వారి మధ్యలో ఉన్నవారు అంటున్నారు, అయ్యా వీరు మత్తులై మాట్లాడుతున్నారేమో అన్నప్పుడు అలా కాదు సుమా. దేవుని ఆత్మ వారిలో పనిచేసి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆ మేడగది నుంచే ప్రారంభమై అనేక అన్య భాషలు మాట్లాడడం చూస్తే, అయ్యా వీరు ఇంతవరకు పామరులు కదా, ఇప్పుడు ఎలా ప్రకటిస్తున్నారు క్రీస్తు ప్రేమనంటే, దేవుని యొక్క జ్ఞానము అలా ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము అలా ఉంటుంది. దేవుని ఆత్మ మనకి ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు.